गौरवाणि प्रचाराय दृढसङ्कल्पमूर्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। यस्य प्रसादात् भगवत्प्रसादो यस्य प्रसादान् न गति कुतोऽपि ध्यायं स्तुवन्तस्यायशत्रिसन्ध्यां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामितं। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महाभजन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं तदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు పూజ్యపాద రజన్ స్వామి భక్తి కంకణ వరమహారాజు గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ లీలల్ని ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా పూజ్య మహారాజు గారి ముఖారవిందం నుండి స్వామి యొక్క అనేక లీలల గురించి మనం శ్రవణం చేశాము. కృష్ణుడి యొక్క జన్మదినం, పుట్టినరోజు. కృష్ణుడు ఎందుకు జన్మిస్తారు, ఎందుకు అవతరిస్తారు, అవతరించాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. భగవంతుడు అవతరించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన కారణం
భక్తులతోటి మధురమైన లీలల్ని చేయడానికి స్వామి అవతరిస్తూ ఉంటారు సమయానుసారంగా. ఇటువంటి మధురమైన లీలలు చేస్తారు. ఏ లీలలనైతే ప్రవచించడం వలన, శ్రవణం చేయడం వలన మనందరికీ కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. అందుకే స్వామి అవతరిస్తూ ఉంటారు. అత్యంత దుర్లభమైనది ఈ మానవ శరీరం. దుర్లభో మానుషో దేహో దైహిన క్షణభంగుర తత్రాపి దుర్లభమన్యే వైకుంఠ ప్రియదర్శన. హరే కృష్ణ. దయచేసి ఒక 10 నిమిషాలు వచ్చినందుకు, ఎంతో దూరం నుంచి వచ్చారు, ఎంతో కొంత లాభాన్ని పొందడానికి వచ్చారు. మరి అటువంటి లాభాన్ని పొందకుండా వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? ఒక 10 నిమిషాలు కూర్చొని వినండి. సినిమాలు, సీరియళ్ళు ఎన్నో మీరు సైలెంట్గా కూర్చొని వింటారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి. కాస్త మీకు కరెంటు పోయినా కూడా, నెట్ పనిచేయకపోయినా కూడా, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీకు చాలా రకాల బాధపడతారు. అరే రే కరెంటు పోయినా. భగవంతుని కథ శ్రవణం చేయడానికి వచ్చారు, చెప్పడానికి మేము వచ్చాము, చెప్తున్నాం. వినడానికి మీరు వచ్చారు, వినాలి. ఇంకా రెండో పని చేశారంటే నిజానికి అదే మాయ. చెప్పడం మా వంతు, శ్రవణం చేయడం మీ వంతు. దాన్ని జీవితంలోకి ఆచరిస్తే ఎంతో లాభాన్ని పొందవచ్చు. సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు వస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి స్వామి జన్మదినం సందర్భంగా వస్తున్నారు. మరి జీవితాంతం ఎంతో లాభాన్ని పొందాలి. లేకపోతే అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. దుర్లభో మానుషో దేహో. ఈ మానవ శరీరం చాలా దుర్లభమైందండి. 84 లక్షల జీవరాశుల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని దయ వలన లభించింది మానవ శరీరం. గుర్తుపెట్టుకోండి. ఏ ఏ జీవరాశులను మీరు చూస్తున్నారు, పశువులు, పక్షులు, చెట్లు, కంటికి కనిపించేవి, కనిపించినవి, ఈ జీవరాశులు అన్నింటిలో మనం భ్రమణం చేశామండి. కుక్క అయ్యాము, నక్క అయ్యాము, చెట్టు అయ్యాము, అన్నీ అయ్యామండి. గుర్తుపెట్టుకోండి మీరు. అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. ఒక అవకాశం. ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి, ఈ 84 లక్షల జీవరాశి యోనుల నుండి బయటపడడానికి ఒక అవకాశం ఇచ్చారు స్వామి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశులు మళ్ళీ భ్రమణం చేయక తప్పదు. ఏ ఏ జీవరాశులు మీరు చూస్తున్నారు చూడండి. ఎన్ని జన్మలు అయిపోయాయి. 1 కాదు, 2 కాదు. సముద్రంలో అలలని ఎవరైనా లెక్క పెట్టగలరే? వర్షపు ధార చినుకుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరే? భూమి కణాలని, ధూళి కణాలని ఎవరైనా లెక్క పెట్టగలరే? అన్ని జన్మలు అయిపోయాయి అందరివి, మీవి, మావి, అందరివి కూడా. చూడండి, దేవ దుర్లభ శరీరం. ఈ శరీరము దేవతలు కూడా దుర్లభం. దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య శరీరం ఇవ్వండి. అహో అమీషా కిమకారి శోభన ప్రసన్నయేషా స్విదుత స్వయం హరి యైర్జన్మలబ్ధం ఋషు భారతాచిరి ముకుంద సేమోపైకం స్పృహాహీన. అహో అమీషాం కిమకారి శోభనం. దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి ఈ మానవులు ఉన్నారే చాలా భాగ్యవంతులు, అత్యంత భాగ్యవంతులు. వారు భగవంతుని ప్రాప్తి, వారు ప్రయత్నిస్తే వారికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది, కానీ మాకు భగవంతుని ప్రాప్తి లేదు. దేవతలు అంటున్నారు ఈ మనుషులు చాలా భాగ్యవంతులు. అహో అమీషాం కిమకారి శోభనం. వారి యొక్క భాగ్యాన్ని మేము కూడా వర్ణించలేము. ప్రసన్నయేషాం సిద్ధుత స్వయం హరి. హరి అంటే భగవంతుడు. భగవంతుడు మనుషులను చూసి ప్రసన్నుడైపోతున్నారు. ఎప్పుడైతే భగవంతుడు సమగ్ర సృష్టిని సృష్టిస్తూ వస్తున్నాడు, అన్ని జీవుల్ని, ఎప్పుడైతే మానవ శరీరాన్ని సృష్టించాడో భగవంతుడు ప్రసన్నుడైపోయాడు. అబ్బా ఈ మానవుడు ప్రయత్నిస్తే నా దగ్గరికి రాగలడు, నా గురించి తెలుసుకోగలడు కేవలం మనిషి మాత్రమే.
మిగతా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవి కూడా ప్రయత్నించలేవు, భగవంతుని తెలుసుకోలేవు, భగవంతుని పొందలేవు. కేవలం మనిషి మాత్రమే తలుచుకుంటే భగవంతుని గురించి తెలుసుకోగలడు, ప్రయత్నిస్తే భగవంతుని తిరిగి పొందగలడు. కేవలం మనిషి మాత్రమే. దేవతలు కూడా దుర్లభం. దేవతలు సైతం భగవంతుని పొందాలంటే మనిషిలాగా మనలాగా పుట్టాలి. చూడండి ఎంత దుర్లభమైంది మానవ శరీరం. ఒకసారి ఏకాంతంలో మీ గుండెల మీద మీరు చేయబెట్టుకొని ఒకసారి ఆలోచించండి, మనిషి శరీరం ఎందుకు పొందాము మనం? ఒకసారి ఆలోచించండి. ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని ఎందుకు పొందారు? భగవంతుడు ఎందుకు ఇచ్చారు? 3 వస్తువులు అత్యంత దుర్లభం. మొత్తం సమగ్ర శాస్త్రాల యొక్క సారం చెప్తున్నాము. శాస్త్రాలు అనేకం, వాటి యొక్క సారం చెప్తున్నాం. చూడండి 3 వస్తువులు అత్యంత దుర్లభం. ఒకటి మనుష్య శరీరం, రెండవది అత్యంత ప్రామాణికమైన గురువుగారి నుండి మంత్రదీక్ష, రెండవది, మూడవది సత్సంగం. ఈ 3 అతి దుర్లభం, దేవతలకు సైతం దుర్లభం. మనుష్య శరీరాన్ని పొందాము. చూడండి అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని పొందాము. ప్రామాణికమైన గురువు గారి నుండి మంత్రదీక్షను పొందాలి, రెండవది. మూడవది సత్సంగం. ఏ సత్సంగం అయితే దేవతలకు కూడా దుర్లభం, ఆ సత్సంగం మనకు సులభమైంది. ప్రసన్న ఏషాం సిద్ధుత స్వయం హరి. మనిషిని చూసి హరి అంటే భగవంతుడు ప్రసన్నుడైపోతున్నారు. ఎందుకనండి? ఎయిర్జన్మలబ్ధం ఋషు భారతాజిరి. భరతవర్షంలో జన్మించిన మనుషులను చూసి, అది కూడా మనుషులు మొత్తం ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు మనుషులు, మిగతా దేశాల్లో కూడా ఉన్నారు మనుషులు. కానీ భరతవర్షంలో జన్మించిన మనుషులను చూసి భగవంతుడు ప్రసన్నులైపోతున్నారు, అత్యంత ఆనందపడిపోతున్నారు. అబ్బా వీరు చాలా భాగ్యవంతులు. ఎందుకని? కారణం ఏంటి? ముకుంద సేవ పైకం స్పృహహీన. ముకుందుని సేవ సులభం మనిషికి మాత్రమే. అది కూడా భరతవర్షంలో జన్మించిన మానవుడికి అత్యంత సులభం ముకుందుని సేవ, అంటే కృష్ణుడి సేవ సులభము. మిగతా దేవతలు చూడండి, సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో జన్మించిన ప్రజలు, ఋషులు, మునులు వారు కూడా కోరుతున్నారు కలియుగంలో జన్మించడానికి. ఆలోచించండి ఎంత సమయం మనం వృధా చేశాము. భగవంతుని గురించి తెలుసుకోకుండా, భగవంతుని నామం జపించకుండా, భగవంతుని కథ వినకుండా ఎంత సమయాన్ని మనం వృధా చేశామో ఒకసారి ఆలోచించండి. సగం జీవితం అయిపోయింది, మళ్ళీ ఇంకా సగం ఉందో లేకపోతే పావు ఉందో ఎవరికి తెలుసు. మళ్ళీ సగము ఈ సగంలాగా ఉండదండి. ఆలోచించండి ఒకసారి. ఇప్పటి వరకు జన్మించిన, ఇప్పటి వరకు మీరు అనుభవించిన జీవితం ఒక ఎత్తు, ఇక రెండవది భయంకరమైన యాతనలు చెప్తున్నా. ఇప్పుడులాగా ఉండదు. ఈ విధంగా తినలేరు, ఈ విధంగా తిరగలేరు, ఈ విధంగా ఉండదు. మళ్ళీ క్షీణే దుర్లభో మానుషో దేహినం క్షణభంగుర. ఈ శరీరం దుర్లభమైంది కానీ క్షణభంగురమైనది. ఎప్పుడైనా పోవచ్చు, తల్లి గర్భంలో పోవచ్చు, ఇంకాస్త పెరిగిన తర్వాత మళ్ళీ పోవచ్చు, ఇంకాస్త పెరిగిన తర్వాత మళ్ళీ పోవచ్చు. ఏ వయసులో అయినా ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు. అందుకే క్షణభంగురం అన్నారు. తత్రాపి దుర్లభమన్యే వైకుంఠ ప్రియదర్శనం. అంతకంటే ఇంకా దుర్లభము భగవంతుని కథ, భగవంతుని నామం, భగవంతుని దర్శనం. చూడండి దేవతలు భగవంతుని ప్రార్థిస్తున్నారు. నయత్ర వైకుంఠ కథ సుధాపగ నసాదవో భాగవత్ తదాశ్రయ నయత్ర యజ్ఞ మఖ్య మహేశ్వవ సురేష లోకోపి నవైవ సేవ్యత. దేవతలు అంటున్నారు భగవంతుడిని, స్వామి ఈ స్వర్గలోకము తుచ్చమైనది, భగవంతుని కథ లేదు. చూడండి ఇప్పుడు మనందరం వచ్చాము, ఎందుకు వచ్చాము? స్వామి మన కోసం పుట్టారు. ఈ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడానికి వచ్చాము మనందరం. చూడండి దేవతలు కూడా దుర్లభం. దేవతలు రావాలంటే మళ్ళీ మనలాగా మనిషిలాగా పుట్టాలి, అది కూడా భరతవర్షంలో. చూడండి ఎంత దుర్లభము. దేవతలు అంటున్నారు, స్వామి ఈ స్వర్గలోకము తుచ్చమైనది. నయత్ర వైకుంఠ కథా సుధాపక. వైకుంఠుని యొక్క కథ ఎక్కడైతే దుర్లభం, అటువంటి స్వర్గలోకము వృధా, తుచ్చమైనది. ఇటువంటి పండగలు, మహోత్సవాలు ఇక్కడే సులభం, స్వర్గలోకంలో కూడా లేవు. చూడండి జన్మాష్టమి,
రామనవమి, రాధాష్టమి, ఇటువంటి ఉత్సవాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం జన్మాష్టమి జరుపుకున్నాము. కనీసం ఒక నెల రోజుల నుంచి ఎంతోమంది, వందల మంది పరిశ్రమ చేస్తే, వందల మంది సేవ చేస్తే ఇప్పుడు మనం జన్మాష్టమి జరుపుకోగలిగాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రతిదీ కూడా కొన్ని వందల మంది సేవ చేశారు. సేవ చేయడం వలన ఇప్పుడు ఈరోజు మనమందరం కూర్చొని ఎంత చక్కగా భగవంతుని లీలని శ్రవణం చేస్తూ స్వామి అభిషేకం దర్శిస్తాం, స్వామి ఆరతి దర్శిస్తాం. సరే, దుర్లభమైంది మానవ శరీరం గురించి మనము ఈ యొక్క కథ ఎంత దుర్లభమైందో ఒకసారి ఆలోచించండి. సరే, సమయం వృధా చేసుకోకుండా చాలా తక్కువ సమయం మనకి భగవంతుని అత్యంత మధురమైన లీలలు మనం చెప్పుకుందాం. ద్వాపర యుగం చివరిలో ఎప్పుడైతే భూదేవి భూమి యొక్క భారాన్ని భరించలేకపోయింది, భూదేవి ఈ యొక్క పర్వతాలని, సముద్రాల్ని, నదుల్ని వీటిని భరిస్తుంది. కానీ ఎవరైతే భగవంతుని భజన చేయరో, కేవలం తినడము, నిద్రపోవడం, పిల్లల్ని గండంలోనే ఉంటారు, అటువంటి వారి భారాన్ని భరించలేదంటుంది భూదేవి. ఆహార నిద్ర భయమైతునత్య సామాన్యం ఏ తత్పశుభిర్నరాణ ధర్మేణ తేషాం అధికో విశేషో ధర్మేణ హీనే పశువే సమానం. చూడండి, మిగతా 84 లక్షల జీవరాశులకి మనిషికి తేడా చూడండి మీరు. ఈ తేడా లేకపోతే మనం కూడా 2 కాళ్ళ పశువులమే అవుతాం. ఆహారం అవి తింటున్నాయి, మనం తింటున్నాయి, తేడా ఏంటి? అవి ఇంకా మనకంటే చక్కగా తినగలవు, ఏ రోగం లేదు వాటి. హాస్పిటల్స్ అక్కర్లేదు, స్కూల్స్ అక్కర్లేదు, డాక్టర్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు వాటి. ఎంచక్క పండించుకో అక్కర్లేదు, చక్కగా తినగలుగుతున్నాయి. ఆహారం వాటికి మనకి తేడా ఏంటి? అవి తింటున్నాయి, మనం తింటున్నాయి, తేడా ఏం లేదు. నిద్ర అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాయి, ఇంకా చక్కగా నిద్రపోతున్నాయి, ఏ చీకు చింత లేకుండా. ఆహార నిద్ర భయం, వాటికి భయం కలుగుతుంది, మనకు భయం కలుగుతుంది. మైథునం అంటే పిల్లల్ని గండం, అవి కొంటున్నాయి, మనకి కొంటున్నాయి, తేడా ఏంటి? ధర్మేణ తేషాం అధికో విశేషం. భాగవత ధర్మము, భగవంతుణ్ణి పొందడానికి కావలసిన బుద్ధి, భగవంతునికి కావలసిన ఇంద్రియాలు, భగవంతునికి కావలసిన మనసు మనకి ప్రదానం చేశారు భగవంతుడు. వాటికి ఏదైతే భగవంతుడి ప్రాప్తి కోసం అవకాశం వాటికి లేదు, మనకు ఉంది. ధర్మేణ తేషాం అధికో విశేషో, మనలో భాగవత ధర్మాన్ని పాటించడానికి కావలసినవన్నీ ఇచ్చారు స్వామి. పశువులు, పక్షులు చూడండి, కుక్క, పంది, మిగతా జీవజంతువులు భయంకరమైన నరకయాత్రలు అవి చేసిన పాపాన్ని అనుభవిస్తున్నాయి. చూడండి, వాటికి మనకి తేడా చూడండి. మనము ఇంతకుముందు చేసిన కర్మని అనుభవిస్తూనే, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే భగవంతుని ప్రాప్తికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయవచ్చు. ఇంద్రియాలు, మనసు భగవంతుని సేవ కోసమే. సవై మన కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరైర్ మందిరమార్జనాదిషు శృతిం చకార అచ్యుత సత్కదాదయ. మొట్టమొదట మన యొక్క మనసు ఇచ్చారు స్వామి, వాటికి లేదు. భగవంతుని చరణాలు పెట్టడానికి చేతులు ఇచ్చారు, సేవ చేయడానికి పాదాలు ఇచ్చారు, ప్రదక్షిణ చేయడానికి నాలుగు ఇచ్చారు, భగవంతుని నామాల్ని జపం చేయడానికి, కీర్తించడానికి. చెవులు ఇచ్చారు స్వామి మనకి భగవంతుని కథ వినడానికి. చూడండి, తల్లి గర్భంలో భయంకరమైన యాతనలు అనుభవించాం మనం అందరం కూడా. ఎంత భయంకరమైన యాతనలు అంటే నరకంలో కంటే 1000 రెట్లు ఎక్కువ. నరకంలో యాతనల కంటే 1000 రెట్లు ఎక్కువ తల్లి గర్భంలో. అటువంటి భయంకరమైన యాతనని మనం అందరం అనుభవించాం, కానీ మర్చిపోయాం. కనుక ఎవరైతే బుద్ధిమంతుడు, ఎవరైతే తెలివైన వాడు, కోటిం త్యక్త్వా హరిం భజేత్, అన్నింటినీ పక్కన పెట్టి హరి భజన చేయాలి. అప్పుడే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. భగవంతుని భజన చేయడానికి ప్రతి నిమిషం, ప్రతి సెకను మనం ప్రయత్నించాలి. ఎంతో ప్రయత్నిస్తే కొద్దిగా భజన అవుతుందండి. చూడండి, ప్రారబ్ధానుసారంగా ఎంత లభించాలో అంత లభిస్తుంది. దానికోసం ప్రయత్నించక్కర్లేదు. ప్రారబ్ధానుసారంగా మీకు ఎంత డబ్బు లభించాలి, ఇల్లు లభించాలి, స్థలం లభించాలి, పిల్లలు లభించాలి, ప్రతిదీ భౌతికమైన వస్తువు ప్రతిదీ కూడా మన ప్రారబ్ధానుసారంగా మనకు లభిస్తుంది, మీరు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా. కానీ భగవంతుని భజన ఎంతో ప్రయత్నిస్తే కాస్త అవుతుంది,
ఎంతో ప్రయత్నిస్తే నామం చేయడానికి ప్రయత్నించండి. ఒక రోజంతా కొద్దిగా నామం అవుతుంది. భగవంతుని కథ వినడానికి ప్రయత్నించండి, కొద్దిగా వినగలరు. కోట్ల జన్మల యొక్క ప్రారంధం వలన మన యొక్క ఇంద్రియాలు, మన మనసు విషయభోగాల్లోకి వెళ్ళిపోతుంది. విషయభోగాలు, తిన్నదే తింటున్నాం, పునః చర్విత చర్వనానం, నమిలిందే నములుతున్నాం. విషయభోగాలు చూడండి, మనము విషయభోగాలు ప్రతిరోజు అదే విషయభోగాలు, అదే స్త్రీ సంఘం, అదే పురుష సంఘం, అదే తింటున్నాం, అదే మళ్ళీ నమిలిందే నములుతున్నాం. కానీ తృప్తి చెందడం లేదు. ఎప్పుడు ప్రతి క్షణం అదే, దానికోసమే, ఆ స్పర్శ సుఖం కోసమే మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా తృప్తి చెందడం లేదు. నిజంగా తృప్తి చెందాలంటే భగవంతుని సేవ చేయాలి, ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. సవై మన కృష్ణ పదారవిందయో, మనసును తీసుకెళ్ళి భగవంతుని చరణాలు పెట్టాలి. సరే, ఎప్పుడైతే అభక్తుల యొక్క భారాన్ని భరించలేదు భూదేవి గోరూపంలో వెళ్ళింది బ్రహ్మదేవుడి దగ్గరికి, ప్రార్థించింది. బ్రహ్మ, శివుడు అందరూ వెళ్ళి పాలసముద్రం దగ్గర భగవంతుడు ప్రార్థించారు. భగవంతుడు ఆ యొక్క ఆకాశవాణి చెప్పింది, త్వరలో నేను అవతరిస్తాను, యదుకులంలో దేవకి వసుదేవులకి అవతరిస్తానని భగవంతుడు అన్నారు. అందరూ వచ్చారు. సమయం వచ్చింది. భాద్రపద మాసం, కృష్ణపక్షం, అర్ధరాత్రి 12 గంటలకి, అంటే ఈరోజు బుధవారం, అంటే ఈరోజు అత్యంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. స్వయంగా భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం, ప్రతిసారి ధర్మాన్ని రక్షించడానికి స్వామి ఎన్నో రకాల అవతారాలు తీసుకునేవారు. ఈసారి స్వయంగా కృష్ణుడు వస్తున్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయంగా కృష్ణుడు దిగి వస్తున్నారు మన కోసం. స్వామి అవతరించారు. దేవకి వసుదేవులకి కంసుని యొక్క కారాగారంలో అవతరించారు స్వామి. అవతరించడానికి ముందుగా జరిగిన విషయం ఏంటి? మథురా నగరానికి సూరసేనుడు అనే గొప్ప రాజు పరిపాలించేవారు. ఆయన యొక్క కుమారుడే వసుదేవుడు. ఈ వసుదేవుడు దేవకితోటి వివాహమైంది, దేవకీదేవితో. ఈ దేవకీదేవి యొక్క అన్నయ్య కంసుడు. కంసుడు ఏం చేశారు? తన చెల్లెలకి బావగారికి సాగనంపుతున్నారు. వివాహం అయిపోయింది, సాగనంపుతున్నారు. స్వయంగా కంసుడు ఏం చేశారు? తానే స్వయంగా రథాన్ని నడపడం మొదలుపెట్టారు. గుర్రాల యొక్క పగ్గాల్ని స్వయంగా పట్టుకున్నాడు, తానే నడుపుతున్నాడు. అప్పటి వరకు కంసుడు రాక్షసుడు, దుష్టుడు. కానీ జనాలు అనుకుంటున్నారు, అరే ఎంత మంచివాడైపోయాడో చూడండి. చెడ్డవాడు ఎంత నటించినా కూడా ఒకరోజు వాడి యొక్క భాగవతం బయటపడిపోతుంది. కంసుడు నటిస్తున్నాడు మంచివాడిగా. స్వయంగా చెల్లెలని బావగారిని సాగనంపుతున్నారు. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది. అరే కంసుడా, మూర్ఖుడు విని, నిజంగా ఎవరినైతే నువ్వు సాగనంపుతున్నావు ఆ దేవకీదేవి యొక్క అష్టమ గర్భం, 8వ సంతానము నీ యొక్క మృత్యువుకి కారణమవుతుంది. 8వ సంతానం చేతిలోనే నువ్వు చస్తావు, సంహరింపబడతావు అని ఆకాశవాణి వినిపించింది. వెంటనే కంసుడు ఏం చేశాడు? దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకొని ఖడ్గంతో ఆవిడ మెడకాయ మీద పెట్టేశాడు చంపడానికి. వెంటనే వసుదేవుడు వచ్చి నచ్చ చెప్తున్నాడు, అయ్యా ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏమైంది? సరే ఆకాశవాణి వినిపించింది, దేవకీదేవి వలన మీకు ప్రాణ నష్టం కాదు, ఆవిడ గర్భంలో జన్మించే 8వ సంతానం వలన కదా. కనుక చెల్లెలు మీకు ఇప్పుడే వివాహమైంది కనుక ఇప్పుడు ఇటువంటి అందులో కూడా మీరు వీరుడు, ఒక ఆడవారిని సంహరించటం ఉచితం కాదు. మీలాంటి గొప్ప మహారాజు గారికి మరి ఆడవారిని సంహరించడం ఉచితం కాదు అని చెప్పి వసుదేవుడు ఎంతో నచ్చ చెప్పాడు. కానీ కంసుడు వినడం లేదు. వసుదేవుడు చెప్తున్నాడు, జాతోహం మృత్యు, జన్మించిన ప్రతి జీవికి మృత్యువు సంభవిస్తుంది. ప్రతి జీవికి. చూడండి ఆశ్చర్యమైన విషయం, మన జీవితంలో ఎంతోమంది శవాల్ని దర్శించాం.
చూసామా లేదా? వారంలో ఒకసారి, నెలలో ఒకసారి మన ఇంటి ఎదురుగా, మన ఇంటి పక్కన, వీధిలో, మన ఊర్లో ఎన్నో శవాల్ని దర్శించామా లేదా? ఒకరోజు మనల్ని కూడా నలుగురు మోసుకెళ్తారని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా ఈ ఆలోచన ఒక్కసారి వచ్చినా కూడా భగవంతుని భజన చేస్తారు. కనీసం ఒక్కసారి వచ్చినా కూడా కోటిం త్యక్వా హరిం భజేత్, అన్నిటినీ వదిలి భజన చేస్తారు. ఒక్కసారి ఆలోచన వచ్చినా, అరే నేను కూడా ఒకరోజు అన్నిటినీ విడిచి నేను వెళ్ళిపోవాలి. ఏ శరీరాన్ని అయితే నాదే అని కూర్చున్నాను, ఇప్పటి వరకు నాదే అని కూర్చున్నాను, ఇప్పటి వరకు కూడా తల్లి తండ్రులు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, డబ్బు ఇదంతా నాదని కూర్చున్నాను, ఇప్పటి వరకు కూడా వీటన్నిటినీ ఒక్క క్షణంలో వదిలేయాలండి. ఒకే ఒక్క క్షణంలో మృత్యువు సంభవించిందంటే ఆ క్షణమే ఈ శరీరం ఏదనుకున్నారో మీది, అది మీది కాదు. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, డబ్బు ఏదైతే మీరు కష్టపడి సంపాదించారో ప్రతి ఒక్క క్షణంలో అన్నిటినీ వదిలేయాలి. ఒకసారి ఆలోచించారే, నన్ను కూడా నలుగురు మోసుకెళ్తారు, ఆలోచన వచ్చిందా? ఎప్పుడు రాదు. అది నిజంగా వచ్చిందంటే అప్పుడు కళ్ళు తెరుస్తారు, తప్పకుండా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. అనాది కాలం నుంచి ఆత్మ ఈ దుఃఖాలయంలో పడుందండి. ఇది దుఃఖాలయం అండి. కృష్ణుడు అంటున్నారు దుఃఖాలయం అశాశ్వతం. మరి దుఃఖాలయంలో కూడా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారే, నిజంగా మూర్ఖులే. భగవంతుడు అంటున్నారు దుఃఖాలయంలో ఎంత వెతికినా, ఎంత ప్రయత్నించినా దుఃఖమే లభిస్తుంది. చూడండి, పాఠశాలలో పాఠాలు నేర్పుతారు, వైద్యశాలలో వైద్యం చేస్తారు, గ్రంథాలయంలో గ్రంథాలే లభిస్తాయి. మరి లేని వస్తువు వెతికితే లభిస్తున్నాయి? దుఃఖాలయం ఇది, దుఃఖమే లభిస్తుంది. మీరు ఎంత వెతికినా, ఎంత ప్రయత్నించినా, కోట్ల డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వారు కూడా దుఃఖమే అనిపిస్తున్నారు. ఈ జగత్తులో అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా, ఎర్రగున్నా, నల్లగున్నా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా, పేదవాడైనా సరే, ఎవరైనా సరే, పొడవుగున్నా, ముసలివాడైనా, చిన్నపిల్లవాడైనా, అందరూ కూడా దుఃఖమే అనుభవిస్తున్నారు. కోట్లు ఉన్నవాడు కూడా దుఃఖమే అనుభవిస్తున్నాడు, పేదవాడు కూడా అదే. ప్రతివాడు కూడా, జైల్లో ఉన్నవాడికి అందరికీ ఒకే శిక్ష. అలాగా దుఃఖాలయంలో ఉన్న ప్రతి వారు కూడా దుఃఖమే అనుభవిస్తున్నాడు. మనం అనుకుంటాం, అబ్బా వీడి కోట్లు ఉన్నాయి, ఏసీ కార్లో తిరుగుతున్నాడు, వీడు చాలా డబ్బులు ఉన్నాయి వీడికి అనిపిస్తుంది. నిజానికి మనం తిండి కూడా వాడు తినడం లేదు. వాడు 40 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకా మనం ఒకసారి కూడా వెళ్ళకపోవచ్చు. కోట్లు ఉన్నాయి వాడికి, ఏం చేసుకుంటారు చెప్పండి? చూడండి, ఈ భౌతిక జగత్తుల సుఖాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హరే కృష్ణ, దయచేసి వినండి, ఒక్క నిమిషం 10 నిమిషాలు వినండి, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. మీకు మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ భగవంతుని కదా వినేవాళ్ళు వింటున్నారు, మరి డిస్టర్బ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇదే బాధాకరం. దుఃఖాలయంలో దుఃఖమే అనుభవిస్తారు. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఎలుకలు ఉన్నాయండి, ఎలుకలు చూశారు కదా. ఎలుకలు అన్నీ ఏం చేశాయి? ఒకసారి పరుగు పందెం పెట్టుకున్నాయి. పరుగు పందెం స్పీడ్గా వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. ఎలుకలన్నీ లైన్లో నిలబడ్డాయి. రెడీ 1 2 3 అని ఎలుకలు పరుగు పందెం, రన్నింగ్ రేస్ పరిగెత్తున్నాయి. ఆ చెట్టు దగ్గరికి ఎవరైతే ముందు వెళ్తారో వారు గెలిచినట్టు. పరిగెత్తున్నాయి. చివరికి చెట్టు దగ్గరికి చేరాయి. వెనక ముందు చేరుతాయి, అన్నీ చేరుతాయా లేదా? అన్నీ చేరుతాయి. చేరిన తర్వాత ఎలుకలుగానే ఉంటాయా, ఇంకేమైనా అవుతాయా? అక్కడ చెట్టు దగ్గర చేరిన తర్వాత ముందు ఒకటి చేరింది, తర్వాత ఇంకోటి, తర్వాత మొత్తానికి అన్నీ చేరాయి. చేరిన తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాయి. తర్వాత ఏమున్నాయి? ఎలుకలే. మరి విచిత్రమైన రూపమే రాలేదు. అలాగే ఈ జన్మలో కోట్లు సంపాదించండి, ఇక్కడ నుంచి మొత్తం రాజమండ్రి అంతా మీకు ఇచ్చేసేస్తాం. సర్వము మొత్తం భరత వర్షానికి మిమ్మల్ని రాజు చేసేస్తాం.
జన్మించేటప్పుడు ఎలా వచ్చారో పోయేటప్పుడు కూడా అలాగే వెళ్తారు. ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళారు. ప్రతి క్షణము డబ్బు కోసం ఎంతో ప్రయత్నిస్తాడు జీవుడు. నిజానికి సుఖం డబ్బులో లేదు. సుఖం రకరకాల ఆస్తుల్ని పెంచడంలో లేదు. సుఖం అస్తి విరక్తస్తి మునేర్ ఏకాంత జీవిన. ఏకాంతంలో ఎవరైతే హరి భజన చేస్తారు, ఏకాంతంలో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో, ఏకాంతంలో భగవంతుని కథను శ్రవణం చేస్తారు, వారి దగ్గర సుఖం ఉంది. తులసిదాసు పేరు వినే ఉంటారు. తులసిదాసు ఒక రాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీరే సుఖవంతులు, ఎందుకంటే మొత్తం రాజమండ్రికి మీరే రాజు, మేయర్. ఆయన అన్నారు, అరే మహారాజులు చాలామంది ఉన్నారు, నేనేముంది. మహారాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీరు కదా సుఖవంతులు, మొత్తం ఎంతోమంది రాజులు మీ దగ్గర పనిచేస్తున్నారు. మహారాజు అన్నారు, అరే నా దగ్గర ఏంటి, దేవతలకు రాజు ఇంద్రుడు, ఆయన సుఖవంతుడు. తులసిదాసు వెళ్ళారు, ఇంద్రుడిని అడిగారు, స్వామి మీరే, దేవతలందరూ కూడా మహారాజు, మీరు ఇంద్రుడు, గొప్ప యజ్ఞం చేసి ఇంద్రుడయ్యారు, మీరే సుఖవంతులు. ఇంద్రుడు అంటున్నారు, నాలాంటి ఇంద్రులు బ్రహ్మ యొక్క ఒక్క 12 గంటల్లో 14 మంది ఇంద్రులు మారిపోతూ ఉంటారు, నేనేంటి సుఖం, బ్రహ్మ సుఖం నాకంటే. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, స్వామి మీరే సుఖవంతులు, మీ యొక్క 12 గంటల్లో 14 మంది ఇంద్రులు మారిపోతూ ఉంటారు, మీరే సుఖవంతులు. కానీ బ్రహ్మ అంటున్నారు, నేను సుఖవంతుడిని కాదు, శివుడి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు తులసిదాసు శివుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి స్వామి మీరే కదా సుఖవంతులు. మరి శివుడు ఏమంటున్నారు, ఎవరైతే రామ భజన చేస్తారో, ఎవరైతే కృష్ణ భజన చేస్తారో, ఎవరైతే నారాయణ భజిస్తారో వారే సుఖవంతులు. ఎవరైతే జీవితంలో కృష్ణుడి భజన చేయరు, రాముడి భజన చేయరు, నారాయణుడు భజన చేయరు, వారే దుఃఖవంతులు. చేసేవారు సుఖవంతులు, చేయని వారు, వారి దగ్గర కోట్లు ఉన్నాయి. చూడండి, కోట్లు ఉన్నాయండి మీ దగ్గర, 100 కోట్లు మీకు ఇచ్చాము, ఏం చేసుకుంటారు చెప్పండి ఒకసారి. ఏ డబ్బు కోసం అయితే మీరు ప్రయత్నిస్తున్నారు, ఎంత అవసరం అంతా మీ ప్రారంధానుసారంగా మీకు రాసిపెట్టిన విధంగా మీకు లభిస్తుంది. మీరు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా రాసి పెట్టుకోండి. మీరు ప్రయత్నించకపోయినా భౌతిక సుఖం అనేది ఎంత మీ భాగ్యంలో ఉందో అంతే లభిస్తుంది. అంతకంటే తక్కువ లభించదు, అంతకంటే ఎక్కువ లభించదు. ఎంత మీకు రాసి పెట్టుందో అంతే లభిస్తుంది. ముందుగా రీల్స్ ఫిక్స్ అయిపోయాయి, ఇంకా మార్పు లేదు. ఇంకా ప్రారంధానుసారంగా పూర్వజన్మలో మీరు చేసుకున్న కర్మను బట్టి మీకు కష్టం సుఖం లాభం నష్టం మీ భాగ్యంలో రాసి పెట్టారు విధాత, అంతే లభిస్తుంది. చనిపోయేంత వరకు మీరు ఎంత ప్రయత్నించినా అంతకంటే ఎక్కువ లభించదు, తక్కువ లభించదు. సరే, మీకు కొన్ని కోట్లు ఇచ్చామండి, 100 కోట్లు ఇచ్చాము, ఏం చేసుకుంటారు చెప్పండి. ఆకలిస్తే అన్నం తింటారా లేకపోతే డబ్బు తింటారా? కొన్ని కోట్లు ఇచ్చాము మీకు, ఏం చేస్తారు చెప్పండి. సుఖాన్ని అనుభవించాలనుకుంటారు, కోట్లు డబ్బులు ఉన్నాయి. పేదవాడు ఏ సుఖాన్ని అయితే అనుభవించలేడు ఆ సుఖాన్ని అనుభవించాలనుకుంటారు. సరే, కోట్లతో ఏం సుఖం అనిపిస్తారు చెప్పండి, ఏం సుఖం అనిపిస్తారు? బాగా ఇష్టమైన తిండి ఏం తింటారు చెప్పండి, ఎంత తింటారు చెప్పండి. మీకు బాగా ఇష్టమైన చాలా పెడతాము, ఎంత తింటారు? కొద్దిగా తినేసరికి మీకే విరక్తి కలుగుతుంది, నాకు వద్దు బాబోయాను. ఇంకా ఎక్కువ తింటే వంట పట్టదు. సరే, మీకు ఇష్టమైన వస్తువు ఇంకేంటి? స్త్రీ సుఖం. మీకు ఇష్టమైన అత్యంత అందమైన వారిని పంపించాము మీ దగ్గరికి, ఎంత అనుభవిస్తారు చెప్పండి. ఇష్టమైన వస్తువులు ఇచ్చాము, అన్ని రకాల సదుపాయాలు చేశాము మీకు, అన్ని రకాల ఫర్నిచర్స్, అన్ని రకాల అపార్ట్మెంట్స్, అన్ని రకాలు ఇచ్చాము. మీరు పడుకోవడానికి ఎంత స్థలం కావాలి? ఎంత స్థలం కావాలి పడుకోవడానికి? కోట్లు ఉన్నాయి, 100 కోట్లు. వాడేం పడుకోవడానికి మొత్తం అపార్ట్మెంట్ అంతా పడుకోలేడు కదా, వాడు పడుకునేది కూడా కూర్చోవడానికి కూడా అంతే ఇస్తాడు. ఆకలి అయితే అన్నమే తింటాడు. మరి కోట్లు కేవలం భ్రమ. ఈ కోట్లన్నీ నావే, రాజమండ్రి అంతా నాదే, వాడు రోజు అనుకుంటాడు, కేవలం అనుకుంటాడు. కానీ చనిపోయేటప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా వాడితోటి కూడా తీసుకెళ్ళాడు. జన్మించేటప్పుడు ఎలా జన్మించాడో పోయేటప్పుడు కూడా అలాగే, కనీసం బట్టలు కూడా తీసుకెళ్ళలేడు. మరి ప్రయోజనం ఏంటి? కనుక ఎప్పుడైతే ఆకాశవాణి వినిపించింది, వసుదేవుడు అంటున్నారు, జాతోహం మృత్యు, జన్మించిన ప్రతి వ్యక్తి మృతువు అంటే చనిపోక తప్పదు. ప్రతి వ్యక్తి కూడా ఏ శరీరాన్ని అయితే మనము 40 సార్లు అద్దంలో చూసుకుంటాం, ఏ శరీరానికైతే 100,000 ఖర్చు పెడుతున్నాం, మరి ఈ శరీరము
పాంచభౌతిక శరీరం అంటారు. ఈ శరీరము పాంచభౌతిక శరీరము, మలమూత్రాల సహితం ఉంది. చూడండి, భగవంతుడు ఈ చర్మం ఇవ్వకపోతే కాకులు గ్రద్దలు మనల్ని పీక్కు తింటాయి. లోపల ఏం లేదండి, రక్తం మాంసం. దేహేస్తి మాంస రుధిరే అభిమతిం త్యజత్వం జాయా సుతాదిషు సదా మమతాం విముంచ పశ్యానిషం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్ట దేహేస్తి మాంస రుధిరే. చూడండి, ఈ శరీరము ఎముకలు మాంసము రక్తంతో కూడింది. ఈ శరీరం పైన కవర్ ఇచ్చారు స్వామి, మన మీద దయతలిచి పైన కవర్ చేశారు. ప్లాస్టింగ్, ఇంటికి ప్లాస్టింగ్ వేస్తాం, రకరకాల రంగులు వేస్తాం. ఎవరికి నల్ల రంగు తెల్ల రంగు ఈ విధంగా రంగులు వేసేసాడు స్వామి. రంగు ఎప్పుడైనా పోవచ్చు, చివరికి ఇల్లు కూడా నష్టమైపోవచ్చు. అలాగే ఈ శరీరం కూడా సమయం వచ్చినప్పుడు నష్టమైపోతుంది. మరి ఈ శరీరం కోసము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. చూడండి, సరే కోట్లు ఉన్నాయండి, కోట్లు ఉన్నవాడు కూడా ఎంతకాలం బతుకుతాడు చెప్పండి? కోట్లు ఉన్నవాడు నేను కోట్లు ఖర్చు పెడతాను కానీ మృత్యువు నుండి తప్పించుకోగలడే? చూడండి, మృత్యువు నుండి తప్పించుకోగలడే? మరి కరోనాలో డబ్బులు లేని వాళ్ళు పోయారే, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పోయారు కదా. మరి డబ్బులు అంత డబ్బు ఉండి కూడా మృత్యువు నుండి బయటపడలేకపోయారు కదా. కనుక మీకున్న ఆస్తులు మిమ్మల్ని రక్షించలేవు మృత్యు సమయంలో. సరే స్వామి, ఒక్క మాట చెప్పండి, మేము ఏం తీసుకెళ్ళగలం? మీరు ప్రతి క్షణము మీరు ఎంత నామం చేస్తారో ఆ నామాన్ని మీరు తీసుకెళ్ళగలరు. ఎంత కథ వింటారో ఆ కథను మీరు తీసుకెళ్ళగలరు. ఎంత భగవంతుని సేవ చేయగలరు ఆ సేవను మీరు తీసుకెళ్ళగలరు తప్ప ఇంకా మిగతా ఏమీ తీసుకెళ్ళలేరు. అందుకే భగవంతుని కథ, భగవంతుని నామం అత్యంత దుర్లభం. ఎప్పుడైతే వసుదేవుడు ఎంతో నచ్చ చెప్పాడు కానీ కంసుడు వినడం లేదు. వాడు దుష్టుడు, వాడు అంటున్నాడు లేదు అష్టమ గర్భం వీడు పుట్టాడంటే పెరిగాడంటే నన్ను చంపేస్తాడు, కనుక ఇప్పుడే నేను చంపేస్తాను దేవకిని. అప్పుడు వసుదేవుడు అంటున్నారు, సరే ఈవిడి వల్ల నీకు ప్రాణం నష్టం లేదు, ఈవిడ గర్భంలో ఉన్న అష్టమ గర్భం వలన కదా నీకు. సరే జన్మించిన ప్రతి వ్యక్తిని నీకు అప్పచెప్తాను, సరేనా? అప్పుడు కంసుడు అనుకున్నారు, సరే ఇదేదో బాగుంది, జన్మించిన ప్రతి వ్యక్తిని నాకు ఇచ్చేస్తే నేను చంపేస్తాను, ఇక నాకు మృత్యువే ఉండదు. చూడండి మూర్ఖుడు, ఎంతోమంది చనిపోతున్నారు, పుట్టినవారు ప్రతివారు చావాల్సిందే, కానీ వాడు అనుకుంటున్నాడు ఇక నాకు మరణమే లేదు. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు మరణం లేకుండా, కానీ చనిపోయాడు. హిరణ్యాక్షుడు, రావణుడు, ఎంతోమంది గొప్ప సరే అప్పటికి వదిలేశాడు. మొట్టమొదటి సంతానం జన్మించింది, తీసుకొచ్చి కంసుడు చేతిలో పెట్టేశాడు వసుదేవుడు. అయ్యా మొదటి సంతానం తీసుకోండి. కంసుడు చూశాడు, అరే పసికందువు ఇప్పుడే జన్మించాడు. సరే దేవతలు చెప్పారు అష్టమ గర్భం, 8వ సంతానం చేతిలో నాకు మృత్యు ఉంది, మరి పాపం మొదటి సంతానం వదిలేద్దాం, తీసుకెళ్ళిపోండి మీరు. కానీ వసుదేవుడు తీసుకెళ్తాం అనుకున్నాడు, వీడు చెడ్డవాడు, ఎప్పుడైనా మనసు మారచ్చు, చెడ్డవాడి మనసు ఎప్పుడైనా మారచ్చు. సరే అయినా కూడా ఆనందపడలేదు వసుదేవుడు. ఎప్పుడైనా మళ్ళీ పిలిచి తీసుకురండి అని అంటాడేమో, సరే అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ లోపల దేవతలు చూశారు, అరే కృష్ణుడు రావడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది, వీడి యొక్క పాపాలు పెరిగే కొంది భగవంతుడు అంత త్వరగా వస్తాడు. చూడండి, పాలు వేడయ్యే కొంది పొంగిపోతాయి, ఎంత బాగా వేడైతే అంత త్వరగా పొంగుతాయి. అలాగే వీడి పాపం పెరిగితే అప్పుడే భగవంతుడు వస్తారు. దేవతలు నారదముడిని పంపించారు, అయ్యా కాస్త వీడికి నచ్చ చెప్పండి, మీ శిష్యుడే వీడు. గురుగారు వచ్చారు, కంసుడు ప్రణామం చేశారు, గురుగారు చాలా రోజులతో వచ్చారు, కూర్చోండి. అప్పుడు నారదుడు అన్నారు, సాధారణమైన జ్ఞానం కూడా నీకు లేదు, కనీసం లెక్కలు కూడా నీకు తెలియడం లేదు. ఏంటి గురుగారు ఏమన్నారేంటి? సరే ఇవి ఎన్ని ఏళ్ళు లెక్కపెట్టు. ఇటువైపు నుంచి లెక్క పెట్టాడు, 1 2 3 4 5 6 7 8. మళ్ళీ అటువైపు నుంచి లెక్క పెట్టాడు, 1 8 అయినా కావచ్చు, 8 1 అయినా కావచ్చు. అప్పుడు కంసుడు, స్వామి అర్థమైపోయింది నాకు, ఇప్పుడు మొదటి సంతానం 8వ సంతానమైనా కావచ్చు, వారి చేతిలో నేను చావచ్చు అని చెప్పి మళ్ళీ పిలిపించాడు, చంపేశాడు. మళ్ళీ వాళ్ళిద్దరినీ జైల్లో వేసేసాడు. స్వయంగా రాజైపోయాడు, తన తండ్రిని జైల్లో పెట్టేశాడు, ఉగ్రసేనుడిని జైల్లో పెట్టేశాడు కంసుడు. తానే స్వయంగా సింహాసనం మీద కూర్చున్నాడు, దేవకి వసుదేవుని జైల్లో వేసేశాడు.
జన్మించిన ప్రతి సంతానాన్ని చంపేస్తున్నాడు. ఈ విధంగా 6 సంతానాన్ని చంపేశాడు. 7వ సంతానము స్వయంగా బలరాముడు అనంతదేవుడు జన్మించాడు. భగవంతుడు వెంటనే దుర్గాదేవిని ఆజ్ఞాపించారు, ఓ యోగమయ, సప్తమ గర్భంలో బలరాముడు ఉన్నారు, దేవకీదేవి గర్భంలో ఉన్నారు. ఆ బలరాముడిని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. రోహిణీదేవి ఇంకొక ఆవిడ, వసుదేవుని యొక్క ఇంకో భార్య రోహిణీదేవి, ఆవిడ నందగోకులంలో ఉన్నారు, ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు. వెంటనే దుర్గాదేవి ఏం చేసింది, దేవకీదేవి గర్భంలో ఉన్న సప్తమ గర్భం ఆ యొక్క బలరాముడిని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. స్వయంగా భగవంతుడు అష్టమ గర్భంలో మొట్టమొదట వసుదేవుని యొక్క మనసులో ప్రవేశించి దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. బోలో కృష్ణ కన్నయ్య లాల్కి. భగవంతుడు అష్టమ గర్భంగా ప్రవేశించాడు. చూడండి, తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖచక్ర గదాయుధాయుధం శ్రీవత్ససిగ్నం గలకౌస్తుభం. తమ అద్భుతం బాలకం, అద్భుతమైన బాలుడు. చూడండి, మనకి భగవంతుడికి తేడా చూడండి. మనం ఎలా జన్మిస్తున్నాం, భగవంతుడు ఎలా జన్మిస్తున్నారు. తమద్భుతం బాలకం అంబుజక్షణం చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి, శంఖచక్ర గదాపద్మాలు ఉన్నాయి, శ్రీవత్స చిహ్నం ఉంది, కౌస్తుభమణి ఉంది, పీతాంబరధారి ముకుటం ఉంది, కిరీటం. ఈ విధంగా జన్మిస్తారు స్వామి. జన్మ కర్మాచ మే దివ్యం. భగవంతుడు జన్మిస్తే ఈ విధంగా జన్మిస్తారు. మీలాగా మాలాగా జన్మించారు. భయంకరమైన యాతనలు అనుభవిస్తూ తల్లి గర్భంలో మనం జన్మిస్తాం, కానీ భగవంతుడు ప్రకటమవుతారు. చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదాపద్మాలు పట్టుకొని ప్రకటమయ్యారు స్వామి. అప్పుడు వసుదేవుడు దేవకి ప్రార్థిస్తున్నారు స్వామి అద్భుతమైన రూపం తీసుకొని ప్రకటమయ్యారు, ఇక మాకు ఇంకా ఎటువంటి భయం లేదు, కంసుడి వల్ల ఇక భయం లేదు నాకు. అప్పుడు భగవంతుడు అంటున్నారు, పూర్వము మీరు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు నన్ను పిల్లవాడిగా జన్మి ప్రాప్తమై అవ్వడానికి. మొట్టమొదటి జన్మ పృష్ణి గర్భుడు సుతప, 2వ జన్మ అదితి కశ్యపుడు, ఇది 3వ జన్మ దేవకి వసుదేవులుగా జన్మించారు. మొట్టమొదటి జన్మలో పృష్ణి గర్భుడుగా నేను జన్మించాను, 2వ జన్మలో వామన భగవంతుడిగా నేను అవతరించాను, ఇది 3వ జన్మ కృష్ణుడిగా నేను స్వయంగా వస్తున్నాను. మీరు గొప్ప తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత నన్ను ప్రార్థించారు, నేను ప్రత్యక్షంగా దర్శనమిచ్చాను. అప్పుడు నన్ను ప్రార్థించారు, స్వామి మీలాంటి పిల్లవాడు మాకు లభిస్తే బాగుంటుంది, మీలాంటి పిల్లవాడు లభిస్తే మేము ఎంచక్క లాలిస్తాం పాలిస్తాము అని ప్రార్థించారు. అప్పుడు నేనన్నాను, నాలాంటి పిల్లవాడు ఎక్కడున్నాడు, నాలాంటి వాడు ఇంకెవరు లేరు, నాలాంటి వాడు నేనే. భగవంతుడు ఒక్కడేనండి, 2 కాదు 3 కాదు, ఒకే ఒకడు భగవంతుడు. ఆ భగవంతుడే సమయానుసారంగా రకరకాల అవతారాలు తీసుకుంటారు. భగవంతుడు ఒక్కరే. భగవంతుడు అంటున్నారు, నాలాంటి వాడు ఎక్కడున్నాడు, నేనే స్వయంగా వస్తాను అని చెప్పి భగవంతుడు 3వ జన్మ ఇది స్వయంగా కృష్ణుడిగా ప్రకటమయ్యారు. భగవంతుడు అంటున్నారు, నన్ను తీసుకెళ్ళండి ఎక్కడికి, నందగోకులం, ఎక్కడైతే నంద యశోదలు ఉన్నారు. ఇప్పుడే యోగమాయ దుర్గాదేవి జన్మించింది, అక్కడ నన్ను పడుకోబెట్టి ఆ దుర్గాదేవిని తీసుకొచ్చి నా స్థానంలో పెట్టండి అని భగవంతుడు ఆజ్ఞాపించారు. సరే, వసుదేవుడు ఏం చేశారు, భగవంతుడిని తీసుకెళ్ళడం, నందగోకులం తీసుకెళ్తున్నాడు. మధ్యలో యమునా నది వస్తుంది. మధుర ఇటువైపు, నందగోకులం అటువైపు, మధ్యలో యమునా నది ప్రవహిస్తుంది. ఎప్పుడైతే యమునా నదికి వచ్చారు స్వామి వసుదేవుడు, యమునా నది భగవంతుని పాదాలకు స్పర్శ చేయడానికి వచ్చి భగవంతుని పాదాలను స్పర్శ చేసింది. మేఘాలు అంటున్నాయి, స్వామి మీరు జన్మించారు, మా దగ్గర వర్షమే ఉంది, ఇంకేముంది, మేఘాల దగ్గర ఏముంటుంది, మేఘాలు వర్షాన్ని ఇచ్చారు. వెంటనే అనంతదేవుడు వచ్చి స్వామికి వర్షం పడకుండా రక్షించాడు. అద్భుతం. నందగోకులం తీసుకెళ్లారు వసుదేవుడు. అప్పుడే జన్మించిన కన్య కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టారు, కన్యను తీసుకొచ్చారు, తీసుకొని యథాస్థానానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కన్య ఏడవడం మొదలుపెట్టింది, అక్కడున్న సైనికులందరూ కంసుడికి వెళ్ళి చెప్పారు, స్వామి మీ యొక్క మృత్యువు జన్మించింది, త్వరగా రండి. కంసుడు
పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసేసరికి దేవకి వసుదేవులు ప్రార్థిస్తున్నారు, అన్నయ్య స్వామి కన్య జన్మించింది, ఆడపిల్ల, కనీసం ఆడపిల్లని వదిలేసేయండి అంటూ ప్రార్థించారు. కానీ కంసుడు దుష్టుడు, రాక్షసుడు, ఎవరైతే అష్టమ గర్భం అని చెప్పి ఆ యొక్క కన్యని నేలకేసి కొట్టాడు. కొట్టగానే అష్టభుజాలతోటి పైకి ప్రకటమైంది దుర్గాదేవి. దుర్గాదేవి అంటుంది, అరే కంసుడివి, నువ్వు నిజంగా మూర్ఖుడివి, నన్ను చంపాలనుకుంటున్నావు, కానీ నేను చంపేవాడు జన్మించి ఉన్నాడు, వాడి చేతిలోనే నువ్వు చస్తావు. కంసుడు అడుగుతున్నాడు, సరే కాస్త అడ్రస్ చెప్పండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. మరి అడ్రస్, ఫోన్ నెంబర్, వాట్సాప్ ఇవ్వము, కానీ వాడి చేతిలోనే నువ్వు చస్తావు అని చెప్పి అప్రకటమైంది దుర్గాదేవి. ఆవిడే రకరకాల పేర్లతోటి పూజింపబడుతుంది ఈ కలియుగంలో. అంబ, కన్యకా పరమేశ్వరి, దుర్గా, చండి, కాళీ, వైష్ణవీదేవి, ఇలా రకరకాల పేర్లతో. సరే, స్వయంగా నందగోకులంలో భగవంతుడు అద్భుతమైన లీలలు చేశారు. నందస్తాత్మజ ఉత్పన్ని జాతాహ్లాద. నందమహారాజు యశోద అత్యంత ఆనందం పొందారు. కృష్ణుడు బలరాముడు కాస్త పెరుగుతున్నారు. ఎప్పుడైతే భగవంతుడికి వారం రోజులు కూడా కాలేదు, ఎప్పుడైతే కంసుడు జాగ్రత్త పడిపోయాడు, ఆకాశవాణి చెప్పింది కదా, దుర్గాదేవి చెప్పింది, నేను చంపేవాడు జన్మించున్నాడు. వెంటనే కంసుడు ఆపత్తికాల మీటింగ్ పెట్టాడు. మొత్తం రాక్షసులందరూ పిలిచాడు. అరే రే, మీరు అందరూ వెళ్ళండి, వెళ్ళి 10 రోజుల లోపల జన్మించిన శిశువులందరినీ చంపేసేయండి. 10 రోజుల లోపల జన్మించిన ప్రతి వారిని చంపేసేయండి. ఎందుకంటే ఎక్కడో పుట్టాడంట నన్ను చంపేవాడు. రాక్షసులు అందరూ వెళ్ళిపోయారు చంపడానికి. మరి నందగోకులం వెళ్ళారు స్పెషలిస్టు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఎవరు? పూతన చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట. అంటే చిన్నపిల్లల రక్తం తాగుతుంది ఆవిడ. పూతన వెళ్ళారు. ఎప్పుడైతే ఒక గోపిక రూపంలో వెళ్ళారు పూతన, రాక్షసు రూపంలో వెళ్తే ఎవరైనా రాణిస్తారే? గోపిక రూపంలో వెళ్ళారు. యశోద, రోహిణి వీళ్ళందరూ చూశారు. అరే రే, ఎవరో కొత్త గోపిక. ఆవిడ అంటున్నారు, అరే రే, చాలా కాలం తర్వాత నీకు ఒక పిల్లవాడు జన్మించారని నేను విన్నాను, ఒకసారి నేను చూడటానికి వచ్చాను, ఒకసారి చూపించు అని అంటుంది. మరి యశోద చూసింది, అరే రే, ఎప్పుడు గుర్తుపట్టలేదు, కొత్త ఆవిడ, ఎవరు మీరు అని అడిగితే కాస్త బాధపడుతుందేమో. సరే సరే, లోపల పడుకున్నారు ఉయ్యాల్లో, వెళ్ళు చూడు అని చెప్పి యశోద పంపించింది. మరి పూతన లోపలికి వచ్చింది. ఎప్పుడైతే కృష్ణుడు చూశాడు, వారం రోజులు కూడా కాలేదు, కృష్ణుడు వెంటనే ఆవిడ వస్తుంటే కళ్ళు మూసుకున్నాడు. బా, పోయి ఈవిడ ముఖమే చూడాలేంటి, మొట్టమొదట ఈవిడితోటి ఆరంభించాలి లీలలన్నీ. శ్రీరామచంద్రుడు మొట్టమొదట తాటకిని సంహరించాడు. మరి కృష్ణుడు మొట్టమొదట పూతనని సంహరిస్తున్నాడు. ఆవిడ వస్తుంటే కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు. వెంటనే పూతన వచ్చింది, కాస్త ఒళ్ళోకి తీసుకుంది. ఓహో, నీకు దప్పికవుతున్నాయా, పాలు దప్పికవుతున్నాయా? తన యొక్క స్తనాలకి కాలకూట విషం, భయంకరమైన విషాన్ని పూసుకొని వచ్చింది. వీడికి పాలు తాపుతాను, పాలతో కలిసి విషం కూడా తాగేస్తాడు, చచ్చూరుకుంటాడు అనుకుంది పూతన. మరి కృష్ణుడు చూశాడు. సరే, ఎప్పుడైతే ఆ భయంకరమైన విషపూరితమైన స్తనాల్ని కృష్ణుడు నోట్లో పెట్టింది, కృష్ణుడు ఏం చేశాడు? పాలతో సహా దాని ప్రాణాన్ని లాగేశాడు. ముంచాం. ఆవిడ అంటుంది, వదిలేసేయి. మరి కృష్ణుడు ఏమంటున్నాడు? నేను ఒక్కసారి ఎవరిని పట్టుకోను, ఒకసారి పట్టుకున్నానంటే జీవితంలో ఎప్పుడు వదలను. వాళ్ళు వదిలేసినా కూడా, వాళ్ళు మర్చిపోయినా కూడా నేను వదలను. మళ్ళీ పిలిపిస్తాను, మళ్ళీ నా దర్శనం ఇప్పిస్తాను, మళ్ళీ నా నామం చేపిస్తాను. నేను వదలను వాళ్ళని. కిం పుణయ శ్రద్ధయా భక్త్యా. సుఖదేవ గోస్వామి అంటున్నారు, చూడండి, విషం పూసుకొని చంపడానికి వచ్చిన పూతనకి కృష్ణుడు వైకుంఠం పంపించాడు. విషం పూసుకొని వచ్చిన పూతనకి వైకుంఠం పంపించారు భగవంతుడు. అటువంటిది కిం పుణ శ్రద్ధయా భక్త్యా,
శ్రద్ధతోటి హరే కృష్ణ అని జపం చేస్తూ, హరే కృష్ణ అని నామం వింటూ శ్రవణం చేస్తూ, ఈ విధంగా ఈ పండగలు ఉత్సవాలు ఈ విధంగా మనం రోజు గుడికొస్తూ స్వామిని దర్శిస్తూ నామం చేస్తే మనకెందుకు వైకుంఠ ప్రాప్తి కలగదు? తప్పకుండా కలుగుతుంది. పూతన లాంటి రాక్షసుడికి వైకుంఠం పంపించారు స్వామి, అలాంటిది మనల్ని పంపించారేంటి? మనల్ని తీసుకెళ్ళరేంటి వైకుంఠం? తప్పకుండా తీసుకెళ్తారు. సరే, సమయం చాలా తక్కువ సమయం. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుందాం. అలాగే తులసీదేవి యొక్క అష్టనామావళి, అలాగే భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క శ్లోకం మీకు చెప్తాను, ఆ శ్లోకాన్ని ప్రతిరోజు చెప్పండి. 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది మీకు. ఒకసారి హరే కృష్ణ జీవితంలో చూడండి, మనిషి జన్మ పొందాము. ఈ యొక్క మనిషి జన్మను సార్థకం చేసుకుందాం. మనం ఎంతో సమయం వృధా చేసుకుంటున్నాం. చూడండి, రాత్రి పగలు వృధా అయిపోతుంది. ఉదయము తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు. అంటే ఒక రోజు మన జీవితంలో మైనస్ అయిపోతుంది. మనము సరదాగా పుట్టినరోజులను జరుపుకుంటాము. నిజానికి పుట్టినరోజులు కాలేదు. నిజంగా మరణానికి దగ్గర వెళ్తున్నాము. ఇంకా పుట్టినరోజులు ఎక్కడ? ఆనందం ఎక్కడ? ఆయుష్ క్షీణించిపోతుంది. మరి ఇంకా ఆనందం ఏంటి? నిజానికి పుట్టినరోజులను జరుపుకోవడం మూర్ఖత్వమే. పుట్టినరోజు ఎవరికి జరపాలి? భగవంతుడికి. ఎవరైతే సచ్చిదానంద స్వరూపుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. భగవంతుని స్వరూపం సత్ చిత్ ఆనంద స్వరూపం. కానీ మన స్వరూపము జన్మ మృత్యు జర వ్యాధి. జన్మిస్తాము, మరణిస్తాము. ఈ మధ్యలో ముసలితనము, రోగాలు వస్తాయి. మరి ఇటువంటి రోగపీడితమైన ముసలితనానికి పుట్టినరోజులు ఎందుకు అవసరమా? ఏంటి పుట్టినరోజులు అవసరం? మా వారికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, మా పిల్లవాడికి 30 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటారు. నిజానికి మరణానికి దగ్గరికి వెళ్తున్నారు. మరి ఇంకా పుట్టినరోజులు ఎక్కడ? నిజానికి పుట్టినరోజు అంటే స్వామికి జరిపించాలి పుట్టినరోజు. భగవద్భక్తుల్ని చేయండి మీ పిల్లల్ని. మీకు స్వామి ఇచ్చిన దాన్ని సేవలు, భగవంతుని సేవలు పెట్టండి. అప్పుడే సార్థకత. ఈ శరీరము చూడండి, ఈ శరీరము ఏ శరీరాన్ని అయితే మీది అనుకుంటున్నారు, నిజానికి ఈ శరీరం మీది కాదు. రెంట్కు తీసుకున్నాం మనం, బాడికి. చూడండి, ఒక ఇల్లు నేను బాడికి తీసుకున్నానండి. ఒక ఇల్లు బాడికి తీసుకున్నాను. ఆ ఇల్లు నాదా ఏంటి? నాదే ఏంటి? 5 సంవత్సరాలు ఉన్నా 10 సంవత్సరాలు ఉన్నా ఆ ఇల్లు నాది కాదు. అలాగే ఈ శరీరము రెంట్కి ఇచ్చారు స్వామి, బాడికి తీసుకున్నాం. ఎవరు 20 సంవత్సరాలకి, ఎవరు 30 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకి, ఎవరు 80 సంవత్సరాలకి రెంట్కి తీసుకున్నాం మనం. స్వామికి రెంట్ ఇచ్చేటప్పుడు స్వామి అన్నారు, ఈ శరీరాన్ని నీకు రెంట్కి ఇస్తున్నాను, నీది కాదు. మరి నేను చెప్పినట్లు ఈ శరీరాన్ని వాడుకో, తిరిగి నా దగ్గరికి చేరగలవు. అప్పుడు ఇటువంటి శరీరాన్ని ఇస్తాను, నా శరీరం లాంటి శరీరాన్ని ఇస్తాను. అదే సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే కోట్ల యుగాలకు ముందు కృష్ణుడు ఉన్నాడు, కోట్ల యుగాల తర్వాత కూడా కృష్ణుడు అలాగే ఉంటాడు. దాన్ని సత్ అంటారు. చిత్ అంటే జ్ఞానస్వరూపుడు, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు భగవంతుడు. కానీ మనము మలమూత్రాల శరీరం మనది. మలమూత్రాలతోటి లోపల మలమే మూత్రం ఉందండి, రక్తం మాంసం ఉంది అంతే. పైన ప్యాకింగ్ మంచి కోటు, మంచి షర్టు, ప్యాంటు, జీన్స్ ప్యాంట్ వేసామనుకోండి, మరి లోపల కప్పేసాము అంతే. నిజానికి లోపల ఉన్న ఏమి కప్పడంతో సరిపోదు కదా. కనుక అత్యంత దుర్లభమైన మానవ శరీరం రెంట్కి ఇచ్చారు. కనుక హరే కృష్ణ మహామంత్రం చూడండి, ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు మీ జీవితాన్ని మార్చుకోవడానికి 5 నిమిషాలు చాలు. కేవలం 5 నిమిషాల్లో మీ జీవితాన్ని, మీ యొక్క మానవ శరీరాన్ని సార్థకం చేసుకోవడానికి 5 నిమిషాలు చాలు. మొట్టమొదట మీ ఇంట్లో తులసి లేకపోతే తులసి మొక్కను నాటండి. తులసిని తప్పకుండా ఉంచండి. అకాల మృత్యు రాదు, రోగాలు రావు, యమదూతలు మీ ఇంట్లోకి ప్రవేశించరు. తులసి, ప్రతి వారు తులసి మొక్కను నాటండి. తులసికి ప్రతిరోజు జలం, నీళ్లు పోయండి, ప్రదక్షిణ చేయండి, ప్రణామం చేయండి, దర్శనం చేయండి. తులసీదేవి యొక్క అష్టనామావళి 8 పేర్లు చెప్తాను. 8 పేర్లు ప్రతి నిత్యం చెప్పండి మీరు. ఒకసారి 8 పేర్లు నేను చెప్తాను, మీరు చెప్పండి. బృందా, 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 బృందావని, 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 విశ్వపూజిత, 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 విశ్వపావని,
విశ్వపావని విశ్వపావని పుష్పసారా 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 నందిని 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 కృష్ణజీవని 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 తులసి తులసి తులసి. ఇవి తులసీదేవి యొక్క అష్టనామావళి, 8 పేర్లు. ఈ పేర్లు ఎవరైతే ప్రతినిత్యము స్మరిస్తారో కోట్ల జన్మల పాపాలు పోతాయి. ఒక్క క్షణంలో కోట్ల జన్మల పాపాలు పోతాయి. అలాగని కొత్త పాపాలు చేయకండి. ఉన్న పాపాలు, పూర్వజన్మ పాపాలు, కోట్ల జన్మల పాపాలు అన్నీ పోతాయి. ఈ 8 నామాలని నిత్యం స్మరించండి. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు, నైవేద్యం సమర్పించేటప్పుడు, తులసీదేవిని దర్శించేటప్పుడు, మీరు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతి క్షణం ఈ 8 నామాలు. ఎందుకంటే స్వయంగా భగవంతుడికి అత్యంత ప్రియము తులసీదేవి. తులసీదేవి భగవంతుడికి ప్రియము. భగవంతుడికి ప్రియమైన వస్తువుని మనం పట్టుకుంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. నాకు ప్రియమైంది పాయసం అనుకోండి, పాయసం మీ దగ్గర ఉందనుకోండి, మీరు పిలవకపోయినా కూడా మీ దగ్గరికి వస్తాను పాయసం తినడానికైనా సరే. అలాగే తులసీదేవి 8 నామాలు. అలాగే భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయండి. ఒక్క శ్లోకం నేను చెప్తాను. ఈ శ్లోకాన్ని నిత్యం చెప్పండి, ప్రతిరోజు స్మరించండి. కనీసం త్రిసంధ్య 3 సమయాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయాలు ఒక్క శ్లోకం చెప్తాను. ఈ ఒక్క శ్లోకాన్ని స్మరించండి. 18,000 శ్లోకాలు మొత్తం భాగవతము పారాయణం చేయడం వల్ల ఏ ఫలితం అయితే లభిస్తుందో, 18,000 శ్లోకాలని పారాయణ చేయడానికి కంటిన్యూగా 8 గంటలు రోజుకి కూర్చుంటే 7 రోజులు పడుతుంది. అటువంటిది ఒక్క శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. భాగవతంలో ఒక్క శ్లోకం, 18,000 శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకాన్ని ప్రతినిత్యం కనీసం త్రిసంధ్య, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్మరించండి. 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. మొత్తం భాగవతం, అన్ని పురాణాల్లో భాగవతం సర్వశ్రేష్టం. ఆ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు ఉన్నాయి, 335 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఒక్క శ్లోకం, కుంతి స్తుతిలో ఒక్క శ్లోకం. ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకోండి. ఎలా అన్నం వండేటప్పుడు ఒక్క బియ్యపు గింజ పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నం ఉడికిందో లేదు. అలాగే ఒక్క శ్లోకం చాలు మీ జీవితాన్ని మార్చుకోవడానికి, మీ జీవితంలో మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి ఈ ఒక్క శ్లోకం చాలు. అలాగే హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం. ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుని నామమే ఆధారం. ఈ కలియుగంలో భగవంతుని నామం ప్రతి క్షణం హరే నామ, హరే నామాను కీర్తనం, హరినామాన్ని జపించండి. మీకు ఎంత సమయం ఖాళీగా కూర్చున్నారు, భగవంతుని నామం జపించండి, జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దీన్నే మహామంత్రం అంటారు. మంత్రాలు బోల్డన్ ఉన్నాయండి. మంత్రాలు 100,000 ఉన్నాయి. అన్నిట్లోకెల్లా మహామంత్రం. ఎప్పుడైతే నారదుడు బ్రహ్మని అడిగారు, స్వామి కలియుగంలో ఎలా ఉద్ధరింపబడతారు, కలియుగంలో భగవంతుడి ప్రాప్తి ఎలా కలుగుతుంది? అప్పుడు బ్రహ్మ అన్నారు, ఈ మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారు, కీర్తిస్తారు, స్మరిస్తారు వారు ఉద్ధరింపబడతారు. అప్పుడు నారదుడు అడిగారు, స్వామి నియమం ఏంటి, ఎవరు జపించవచ్చు, ఎవరు జపించకూడదు? బ్రహ్మ అంటున్నారు, విధిర్నాస్తి,
ఎవరైనా సరే, చిన్నపిల్లవాడు, పెద్దవాడు, ఆడవారు, మగవాడు, స్నానం చేసినా, చేయకపోయినా, నిద్రపోతున్నా, పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, పరిగెత్తుతున్నా, తింటున్నా, ఏ క్షణంలో అయినా సరే ప్రతి క్షణము ఈ మహామంత్రాన్ని జపం చేయొచ్చు. ఇది జపం చేయడానికి విధిర్ నాస్తి, నియమం లేదు. స్నానం చేయాలి, తలస్నానం చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇటువంటి నియమాలు లేవు. కూర్చొని పద్మాసనంలో కూర్చోవాలి, ఇటువంటి నియమం లేదు. మరి తినేటప్పుడు జపం చేయకూడదు, మరి పడుకునేటప్పుడు జపం చేయదు, ఇటువంటి నియమాలు లేవు. ఎప్పుడు మీ ప్రాణం ఉందంటే ఈ జపం చేయండి. అంతే నారాయణ స్మృతి. జీవితం యొక్క సార్థకత ఈ శరీరం వదిలేటప్పుడు నారాయణ స్మృతి కలగాలి. మరి కలగడానికి ఈ ప్రయత్నము. మరి ఇప్పటి నుంచే భజన చేస్తే చనిపోయే సమయంలో భగవంతుని స్మరణ వస్తుంది. లేకపోతే మళ్ళీ ఈ విషయభోగాన్ని చిత్తం చేస్తారు, మళ్ళీ విషయభోగంలోకి వచ్చేస్తారు. కనుక అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మనం జరుపుకోగలుగుతున్నాం. అందరికీ కూడా స్వాగతం. మీరందరూ కూడా భాగ్యవంతులు. దేవదుర్లభమైన శరీరాన్ని పొందాము కనుక సార్థకత భగవంతుని యొక్క సేవ చేయడం వల్ల, భగవంతుని నామం చేయడం వల్ల, భగవంతుని కథ వినడం వల్లనే సార్థకత. కనుక స్వామి అభిషేకం అవుతుంది, ఇప్పుడు హారతి అవుతుంది, అందరూ కూడా దర్శిస్తాం. తర్వాత పంచామృత అభిషేకం, పూలాభిషేకం, రకరకాల పండ్ల రసాలతోటి అభిషేకం, అన్ని రకాల అభిషేకాలు, స్వామి అభిషేకాన్ని దర్శిస్తాం. మన యొక్క జన్మని సార్థకం చేసుకుంటాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. బోలో శ్రీకృష్ణచంద్ర లాల్ కీ, శ్రీ కన్నయ్య లాల్ కీ, శ్రీమతి రాధా రాణి కీ, బద్రీనాథ స్వామి కీ, శ్రీ देवकी माता की, श्री वसुदेव महाराज की, श्री नंद बाबा की, श्री यशोदा माता की, श्री नंद गोकुलम की, श्री वृंदावन धाम की, श्री बरसाना धाम की, ब्रज 84 कोस ब्रजमंडल की, श्री नवद्वीप धाम की, श्री तिरुमल तिरुपति धाम की, श्री अयोध्या श्री रामचंद्र भगवान की, श्री गोदावरी माता की, श्री तुलसी महारानी की, श्री भक्ति देवी की, समवेत भक्त वृंद की, अनंत कोटि वैष्णव वृंद की, श्रील गुरुदेव की, श्रील गुरुपाद की, जय पूज्य पात्रेन्द्र स्वामी भक्ति गंगरवाल महाराज की, समवेत भक्त वृंद की, जय हो प्रेमानंदी गोविंदा।